నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. పట్టభద్రుల పల్స్ కోసం ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం కూడా హోరాహోరీగానే కొనసాగుతుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయం తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్, ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ఎన్నికల ప్రచారం చాలా సానుకూలంగా సాగుతున్నది. నేను ఇప్పటికే దాదాపుగా మనకు 11 జిల్లాలు ఉంటే 9 జిల్లా హెడ్ క్వార్టర్సు, 34 అసెంబ్లీ సెగ్మెంట్స్లో దాదాపు 20కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్స్కు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా వాకర్స్లో, తర్వాత మిగతా యొక్క చిన్న యొక్క గ్యాదరింగ్స్, మేధావులు, పట్టభద్రులను నేను కలుసుకుంటున్నాను. ఎంతో సానుకూలమైన యొక్క స్పందన వాళ్ళ వైపు నుంచి వస్తున్నది. తప్పక గతంలో మేము ఎవరెవరికో ఓటేసాం, ఈసారి మీకు వేస్తాం, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ముందుకెళ్ళాలి కాబట్టి ఈసారి తప్పక మిమ్మల్ని ఇక్కడ గెలిపిస్తామని చెప్పి వారు ఆశీస్సులు అందజేస్తున్న యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. అంటే దేశవ్యాప్తంగా రామ మందిర నిర్మాణం బీజేపీలో ఒక సరికొత్త జోష్ నింపింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక మంచి వేవ్ను, కొన్ని కాన్సెప్ట్లు మీకు పూర్తి స్థాయిలో సానుకూలంగా మలిచాయని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నిక పూర్తిగా విద్యావంతులకు, మేధావులకు సంబంధించి. సో మేధావులు మీ వైపు ఉండడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? మేధావులు మా వైపు ఉండడానికి వల్ల ప్రధాన కారణం, ఇక్కడ 3 పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఓకే. ఈ 3 పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని అతలాకుతలం చేసిన యొక్క పార్టీ. కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు కానీ అవి గ్యారంటీలని, గ్యారంటీ మాటలు, గాలి మాటలు చెప్పారు. ఒక ఉదాహరణ తీసుకుంటే, వడ్లు రైతులు పండిస్తే ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అయిన తర్వాత మాట మార్చి వాళ్ళ కేవలం సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం ఏదైతున్నదో ఇది రైతులను దగా చేసిండ్రు, మోసం చేసిండ్రు, రైతులకు అన్యాయం చేస్తున్న యొక్క ప్రభుత్వం. ఒకవేళ కనుక వీళ్ళు ఆ విధంగా ప్రతి క్వింటాల్కి 500 ఇస్తే, ఒక ఎకరానికి 40 బస్తాలు పండిస్తే కనీసం 20,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు వచ్చేది. ఇవాళ నువ్వు ఆ విధంగా ఎంతమంది రైతులకు మోసం చేసినావు? ఇటువంటి యొక్క కేవలం ఇది మచ్చుతునక మాత్రమే ఇటువంటి అనేక మాటలు మాట్లాడి వాళ్ళ తీర్చలేని పరిస్థితిలో ఉన్నారు. గత ప్రభుత్వం సైతం నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది, ఇవ్వలేదు. తర్వాత ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు, చేయలేదు. గత ప్రభుత్వం 317 జీవో తీసుకొచ్చింది. ఆ జీవోను భార్యాభర్తలను వేరు చేసి అనేక రకాల అన్యాయం చేసింది. గత ప్రభుత్వం 46 జీవో తీసుకొచ్చింది, 46 జీవో. ఈ ప్రభుత్వం రద్దు చేస్తానని అసెంబ్లీలో సాక్షాత్తు ప్రకటించింది, కానీ ఏమీ ఇంతవరకు అది ఊసే లేదు. కాబట్టి ఇటువంటి దగా చేస్తున్న యొక్క కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మరొక వైపు ఈ యొక్క బీఆర్ఎస్, అసలు తెలంగాణ ఉద్యమం వచ్చిందే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయం పైన. నియామకాలు ఏవి? నిరుద్యోగులను మోసం చేసిండ్రు. మీరు చేసిన విధానాల కారణంగా సునీల్ నాయక్ లాంటి ఒక అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఈ రెండింటి కారణంగా, అందుకోసమే భారతీయ జనతా పార్టీ లాంటి ఒక పార్టీ ఉంటే, ఏదైతే కేంద్రంలో ఉన్న యొక్క నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక విధాన నిర్ణయాల కారణంగా దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మాట చెప్పడం కాదు, ఇవాళ ఉద్యోగ కల్పన అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరిగింది. 10 లక్షల మందికి మొన్న అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల కొంతమందికి 70,000, 80,000 ఇస్తూ 10 లక్షల మందికి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే మాట, మోడీ గారి మాట అంటే గ్యారంటీ అనే దీని కారణంగా ఇవాళ ఈ యొక్క ప్రాంతం డెవలప్ కావాలంటే, భారతదేశం డెవలప్ కావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందుకు సాగాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేధావులం మేము అందరం కూడా ఈ ప్రాంతం నుంచి ఈ యొక్క పట్టభద్రుల యొక్క ఎన్నికల్లో గెలిపించడం ద్వారా మేము అండగా ఉన్నాం అనే సంకేతం ఇద్దామనే ఒక ఉద్దేశంలో ఇవాళ మేధావులు ఉన్నారు. లాస్ట్ టైం ఎన్నికల ప్రచారంలో కూడా ప్రేమేందర్ రెడ్డి ఇదే అంశాలను చెబుతూ ఎన్నికల ప్రచారం చేశారు. కానీ ప్రేమేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు కేవలం 39,000 మాత్రమే. సో అప్పటికి ఇప్పటికీ మార్పు ఏంటి? మీరు ఇంకా అదే విజన్లో ఉన్నారు. మోడీ మేనియా కొనసాగుతుందని చెప్తున్నారు. పట్టభద్రులు, విద్యావంతులు మా వైపే ఉన్నారని మీరు బలంగా చెప్పారు. కానీ గడిచిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి 2nd ప్లేస్కి వచ్చారు. కానీ మీ స్థానం ఎక్కడ ఉంది? ఈసారి అప్పటికి ఇప్పటికి మార్పు ఏంటి? ఏ 2 ఎన్నికలు ఒకటి కాదు. గత ఎన్నికల్లో అంతకుముందు బీఆర్ఎస్ 83 సీట్లు గెలిచింది. మొన్న ఏమైంది? అంతకుముందు ఎన్నికలలో శాసనసభ పక్షం కూడా కాంగ్రెస్ పార్టీది పోయి బీఆర్ఎస్లో విలీనమైంది, కానీ మొన్న గెలిచింది. కాబట్టి ఏ 2 ఎన్నికలు ఒకటి కాదు.
ఏ 2 ఎన్నికల్లో గతంలో ఓట్లను బట్టి మనం అంచనా వేయడానికి వీల్లేదు. అప్పటికిప్పటికి నక్కకు నాగలోకం ఉన్నంత తేడా ఉంది. బీఆర్ఎస్ అనేది పిక్చర్లోకి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్ అనేది తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయింది. తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీగా మిగిలిపోయింది. తెలంగాణకు అవినీతి యొక్క కూపంగా తయారు చేసిన యొక్క పార్టీగా మిగిలిపోయింది. కేవలం కుటుంబం ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీగా మిగిలిపోయింది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ ఏది పిక్చర్లో అంటున్నా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదో నమ్మి నానమొత్తే పుచ్చి బుర్రలు అయినట్టు ఏదో ఈ రాష్ట్రానికి ఏదో చేస్తారని బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ని గెలిపిస్తే 5 సంవత్సరాలలోనే ఆ ప్రభుత్వ రంగు రుచి వాసన తేలవలసిన దీంట్లో 5 నెలల్లో తేలిపోయింది ఈ గాలి మాటలు గారడి మాటల గురించి. మీరు ప్రజలకు ఏం చేయలేరని తేలిపోయింది. అందుకోసం ఇవాళ నంబర్ 1 పొజిషన్కు భారతీయ జనతా పార్టీ వచ్చింది. విశ్వసనీయత కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ. అందుకోసమే ఈరోజు నా పట్ల, బీజేపీ పట్ల, నరేంద్ర మోడీ పట్ల మేధావులందరూ కూడా అనుకూలంగా ఉన్నారు. అనుకూలమైన యొక్క తీర్పు ఇవ్వాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. ఎన్నికకు మునిపే ప్రేమేందర్ రెడ్డి గొంతులో గెలిపే ఒక విశ్వాసం అయితే కనిపిస్తుంది. కానీ మీ ప్రత్యర్థులు ఒకవైపు దాదాపు 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు మెజారిటీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ గెలుచుకుంది. 33 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. 5గురికి పైగా మంత్రులు ఈ 3 జిల్లాల్లోనే ఉన్నారు. సో ఇంతమంది ప్రత్యర్థులని ఒక్కడిగా ఒక అభ్యర్థిగా, ఎందుకంటే మీకు బలమైనటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆశించిన సంఖ్యలో లేరు కాబట్టి అసలు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఇంతమంది ప్రత్యర్థులను ఒకేసారి? ఇది వాళ్ళు శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క సాధారణ యొక్క ఎన్నికలలో వాళ్ళ యొక్క బలము, వాళ్ళ యొక్క మిగతా యొక్క అంగబలము లేకపోతే అర్ధబలము ఇవన్నీ ఉపయోగపడతాయి కావచ్చు. కానీ ఇది మేధావులది, ఇది పట్టభద్రులది, ఇది విధాన నిర్ణయాలు తీసుకునే వాళ్ళది, ఇది బాగా ఆలోచించే వాళ్ళది, ఇది అవినీతికి లొంగని వాళ్ళది, ఇది బెదిరింపులకు లొంగని యొక్క ఇది. కాబట్టి వీళ్ళు ఆ విధంగా అవి చూసి ఓటేసే వాళ్ళు కాదు. వీళ్ళు దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ యొక్క ప్రాంతంలో ఉన్న 34 నియోజకవర్గాల్లో, 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో, 11 జిల్లాల్లో, 289 మండలాలు, డివిజన్ ప్రాంతంలో దాదాపు 1,00,000 కోటికి పైగా సాధారణ ఓటర్లు ఉన్న యొక్క ప్రాంతంలో ఈ ప్రాంతం ప్రయోజనాలు ఎట్లా నెరవేరుతాయి అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారు తప్పితే వాళ్ళ అంగబలం అర్ధబలం కాదు. వాళ్ళు ఎలాగున్నారు, వాళ్ళు ఎలాగూ వాళ్ళని గెలిపించినాం, వాళ్ళు ఎలాగూ మాకు సహాయం చేస్తారు. ఎందుకనంటే ఈ యొక్క ఎన్నిక గెలిచినా ఓడిపోయినా అధికార పార్టీకి వచ్చే ఒక ఉపయోగం లేదు. ఇప్పటికే మంత్రులు ఉన్నారు, మీరు అన్నట్టు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎట్లాగున్నారు కదా, ఒక కొత్త సేవకుని భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకుందాము, కొత్త సేవకుని తీసుకుంటే ఇంకా కేంద్రం నుంచి కూడా మనకు ఉపయోగం జరుగుతుంది అనే ఒక ఆలోచనతోని ఇవాళ పట్టభద్రులు ఉన్నారు. ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా విస్తృతంగా చేస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా కొంత బీజేపీ ఫ్లేవర్ గతంలో అటాచ్ అయి ఉన్న వ్యక్తులే. గతంలో తీన్మార్ మల్లన్న కష్టకాలంలో అరెస్ట్ అయి ఉన్న సమయంలో మీ పార్టీ గత అధ్యక్షుడు బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టి కూడా తీసుకువెళ్లి తీన్మార్ మల్లన్నని అరెస్ట్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, ఆయనను సేవ్ చేశారు. మరోవైపు రాకేష్ రెడ్డి విద్యార్థి పరిషత్ నేతగా పార్టీలో కీలకంగా ప్రయత్నం చేశారు, పోరాడారు, ఎన్నో ఉద్యమాల్లో ఆయన ప్రస్థానం కొనసాగింది. అలాంటి వ్యక్తులు ఇద్దరు కూడా మీ పార్టీకి దూరమై ఈరోజు ఒక విద్యార్థి పరిషత్ నేతగా ఎదిగినటువంటి మీకు ప్రత్యర్థులుగా ఉన్నారు. సో వాళ్ళని ఉద్దేశించి మీరు ఎటువంటి కామెంట్ చేస్తారు? ఎందుకంటే రాకేష్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు, బీజేపీ నన్ను మోసం చేసింది, కష్టకాలంలో నేను పనిచేసిన పార్టీ కోసం, కానీ ఎక్కడ కూడా ఏది ఆశించిన నన్ను పార్టీ దూరం చేసిందంటూ ఆయన కామెంట్ చేస్తున్నారు. తీర్మాన్ మల్లన్న కూడా బీజేపీ ఒక మతతత్వ పార్టీ. సో అలాంటి కొన్ని ప్రొజెక్షన్స్ అటు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రేమేందర్ రెడ్డి వాళ్ళ కౌంటర్స్కి ఏం ఎన్కౌంటర్స్ చేస్తారు? అరే వాళ్ళిద్దరు బీజేపీలకు వచ్చిపోవడమే నా బలం అంటున్నా. ఓకే, భారతీయ జనతా పార్టీ మంచి పార్టీ కాకపోతే, భారతీయ జనతా పార్టీ దేశానికి సేవ చేయకపోతే, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కానీ నాయకత్వం కానీ సరైనది కాకపోతే ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. తీన్మార్ మల్లన్న అన్ని రౌండ్ కొట్టిండి, అన్ని పార్టీలు కొట్టిండి, ఎందుకు వచ్చినావు అంటే నీ యొక్క జీవితం కోసం, నీ జీవితాన్ని రక్షించుకోవడం కోసం, నువ్వు జైలు నుంచి బయటికి రావడం కోసం నువ్వు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినావు. భారతీయ జనతా పార్టీ తత్వం ఏమిటంటే శరణు జొచ్చి వచ్చిన ఏ వ్యక్తినైనా, ఏ బలహీనున్నైనా వాళ్ళకు అండగా ఉంటుంది. నువ్వు వచ్చావు కాబట్టి మేము సహాయం చేసినావు. నువ్వు అనేక సార్లు మా లీగల్ సెల్కు ఫోన్ చేశావు జైల్లో ఉండి కూడా, ఏమిటంటే నన్ను రక్షించు అంటే మా వాళ్ళు న్యాయ సహాయం చేశారు. మా యొక్క నాయకులు ఆయనకు వాళ్ళ యొక్క భార్యను కూడా తీసుకొని వెళ్ళి మన యొక్క నాయకులను కల్పించడం ద్వారా ఆ బీఆర్ఎస్ పార్టీ నన్ను చంపేస్తుందంటే ప్రాణాలు రక్షించాము. కాబట్టి ఆ విశ్వసనీయత ఆయనకు ఉండాలి, విశ్వాసం ఆయనకు ఉండాలి. రక్షించిన యొక్క పార్టీ గురించి ఇవాళ
తల్లికి ఇవాళ ద్రోహం చేసే విధంగా నువ్వు రక్షించిన పార్టీ గురించి మాట్లాడుతున్నావు అంటే నీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఆలోచించు. కాబట్టి నీ చరిత్ర, నీ విషయాలు ఇవన్నీ నేను చెప్పవలసిన అవసరం లేదు, ప్రజలందరికీ తెలుసు. నాదేందో నీదేందో మిగతా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అరే నీ గుర్తింపు ఎట్లా వచ్చింది? బీజేపీ, నీ బతికే నీ జీవితమే బీజేపీ కారణంగా. నువ్వు ఎక్కడున్నావు? అసలు నువ్వు విద్యార్థి పరిషత్తులు ఎక్కడ పనిచేసినావు? నీకు తెలుసా ఏబీవీపీ అంటే? నువ్వు ఏడున్నావు? ఓకే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తును నక్సలైట్ల యొక్క పోరాటం నుంచి 1980 నుంచి కూడా వరంగల్ జిల్లాలో కాకతీయ యూనివర్సిటీ లేకపోతే మిగతా విషయాలు ఈ యొక్క అడుగడుగున నిర్మాణం చేసింది నాలాంటి వాళ్ళు, నా మిత్రులు. నా బలగమే భారతీయ జనతా పార్టీ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మేము ఈ యొక్క సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్న వాళ్ళం. ఓకే, ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వాళ్ళం. నీలాంటి స్వార్థపరులు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నీ కారణంగా ఇటువంటి సంస్థలు నడవాయి. ఈ యొక్క సిద్ధాంతం కోసం త్యాగం చేసే వాళ్ళ యొక్క పునాదులపైన నిర్మించబడ్డది. పదవుల కోసం ఆలోచించే వాళ్ళు కాదు. మేము ఎన్నడూ కూడా ఏ పదవి కోసం ఆలోచించలేదు. ఈ ప్రాంతం నడుచుకుంటూ తిరిగినాం. ఖమ్మం కానీ, నల్గొండ కానీ, వరంగల్ కానీ, ఈ మన కొత్తగూడెం ఏరియాలో కానీ నడుచుకుంటూ తిరిగినాం. ప్రాణాలకు తెగించి పనిచేసిన నాలాగా అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ ఒక కార్యకర్తకు న్యాయం జరగాలని వాళ్ళ భారతీయ జనతా పార్టీలో ఉన్న అనేక శ్రేణులు ఆలోచిస్తున్నాయి. కాబట్టి అది మా యొక్క ఇది. నువ్వు పదవి కోసం, పదవి యొక్క ఆలోచనతో కోసం పోయినోని, ద్రోహం చేసినోని పార్టీకి, నువ్వు భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు నీకు. ఎస్, ఓకే. రాజకీయాలు కొద్దిగా సేపు పక్కకు పెడితే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ప్రాంతానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిరుద్యోగం అనేది ఉంది. ఇక్కడ నుంచి చాలా ఇతర మహానగరాలకు వలసలు కూడా ఇప్పటికీ సాగుతున్నాయి. సో ఇలాంటి అంశాలపై, నిరుద్యోగం అంశంపై కావచ్చు, ఇక్కడ నుంచి వలసలను అరికట్టడంలో రేపు మీరు ఒకవేళ గెలిస్తే ఎలాంటి స్ట్రాటజీ మీకుంది, ఎలాంటి విజన్ మీకుంది? ఇవాళ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఓకే, బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది. అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయన ఎంపీ కావాలనే, ఎమ్మెల్యే కావాలనే ఒక తొందరతోని ఎమ్మెల్యే పోటీ చేసి ఎమ్మెల్యే గెలిచి నువ్వు దీన్ని కేవలం తృణప్రాయంగా వదిలేసినావు. ఎందుకు వదిలేసినావు అని అడుగుతున్నా. అంటే పట్టభద్రులు అంటే అంత చులకననా? నిరుద్యోగులు అంటే చుట్టుకనా? ఉద్యోగులు అంటే అంత చులకననా? ఎంప్లాయీస్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇందులో అనేక మంది ఎంఆర్ఓ, కలెక్టర్ లాంటి వాళ్ళు కూడా ఇందులో ఓటర్లు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్సు, ఎంతోమంది సీనియర్ ప్రొఫెసర్స్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళ ఓటు విషయంలో లెక్కలేదా? నువ్వు ఆ విధంగా ఎమ్మెల్యే పోటీ చేసినవైతే ఈ ఎమ్మెల్సీ ఎందుకు పోటీ చేసినావు అన్నాడు. అంటే స్టాండ్ బైగా ఉపయోగించుకున్నావు నీ రాజకీయ జీవితం కోసం. దీన్ని కేవలం ఏదో విధంగా మెట్లెక్కడానికి ఉపయోగించుకున్నావు. కాబట్టే బీఆర్ఎస్ పార్టీ కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కే లేదు. అవమానపరిచినావు నిరుద్యోగులను. కాబట్టి అది నీ చరిత్ర. నువ్వు చెప్పే యొక్క విషయంలో నువ్వు మాట్లాడే రైట్ ఎక్కడ ఉన్నది అంటున్నా. ఓకే, తర్వాత నిరుద్యోగులను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్. అందుకోసమే అందుకోసమే ఈ పరిస్థితికి వచ్చింది మీ పార్టీకి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్యను ఎక్కడ పరిష్కరించినవంటున్నా. నీ కారణంగానే 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మార్పణ చేయవలసి వచ్చింది. ఇన్ని సంవత్సరాల చరిత్రలో 50-60 సంవత్సరాలు రాష్ట్రంలో, కేంద్రంలో నువ్వు పరిపాలన చేసినావు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా నిరుద్యోగ సమస్య ఎట్లా కొనసాగుతున్నది? కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లోనే 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. స్కిల్ ఇండియా అని పెట్టి ఏదైతే నేను చెప్పాను, స్వనిధి యోజన కానీ, అదేవిధంగా మన యొక్క ముద్రా యోజన కానీ, అదేవిధంగా మన యొక్క ఈ యొక్క విశ్వకర్మ యోజన కానీ, తర్వాత ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, దీన్ని తీసుకొని ఇవాళ అనేక మందికి, వేలాది లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఉద్యోగ కల్పన కోసం ప్రయత్నం చేస్తుంది. 11వ స్థానంలో ఉన్న యొక్క దేశ ఎకానమీని 5వ స్థానానికి, ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యొక్క ఆర్థిక వ్యవస్థలో భారతదేశం 5వ స్థానానికి తీసుకొచ్చిన యొక్క ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది. ఎకానమీ డెవలప్ అవుతున్నదంటే, జీడిపి డెవలప్ అవుతున్నదంటే దాని యొక్క ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుంది. దాని ప్రభావం ఉద్యోగ కల్పనలో ఉంటుంది, ఉద్యోగాల కల్పనలో ఉంటుంది, ఉపాధి కల్పనలో ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ నిరుద్యోగతను నిజంగా రూపుమాపాలంటే, దీన్ని తగ్గించాలంటే, దీనికి పరిష్కారం చూపెట్టాలంటే అది నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల మాత్రమే అవుతుంది. నేను నరేంద్ర మోడీ యొక్క
నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ ప్రతినిధి కాబట్టి నాతోనే అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఫైనల్గా ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు ఆషామాషి వ్యక్తి కాదు, కేవలం ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి కాదు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సో ఒక అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు నేరుగా విద్యావంతుల ఓట్లను ప్రస్తుతం అభ్యర్థిస్తున్నారు. కేవలం ఎన్నికల ప్రచారమే చేస్తున్నారా? ఏదైనా యుక్తులు కుయుక్తులు కూడా పన్నుతున్నారా? ఇతర పార్టీలలో అంతర్గత చిచ్చు పెట్టే ప్రయత్నం అని చేస్తున్నారు ప్రేమేందర్ రెడ్డి? యుక్తులు కుయుక్తులు పన్నే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, నేను కాదు. మిగతా వాళ్ళు పోయినసారి 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వ్యక్తి ఈ యొక్క పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆయన నేను చెప్పిన కదా, ఆయన రాజకీయ జీవితం అసలు ఈ యొక్క మొత్తం మేధావులను పట్టభద్రులను అవమానపరిచి ఆయన 3 ఏళ్ల తర్వాత దీన్ని రాజీనామా చేసిపోయిన వ్యక్తి కాబట్టి వాళ్ళకు తెలుసు. అది లేదంటే కాంగ్రెస్ పార్టీకి తెలుసు. భారతీయ జనతా పార్టీ ఫేర్గా నేను పట్టభద్రుల దగ్గరికి వెళ్తున్నా, మేధావుల దగ్గరికి వెళ్తున్నా, అడ్వకేట్ల దగ్గరికి వెళ్తున్నా, డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నా, నేను ఒక న్యాయవాదిని. అదేవిధంగా ఉద్యోగుల దగ్గరికి వెళ్తున్నా, టీచర్ల దగ్గరికి వెళ్తున్నా, ప్రైవేట్ టీచర్ల దగ్గరికి వెళ్తున్నా, రిటైర్డ్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్తున్నా, నిరుద్యోగుల దగ్గరికి వెళ్తున్నా. అందరి దగ్గరికి వెళ్ళి నేను ఒకటే చేతులెత్తి నమస్కరిస్తున్నా. 43 సంవత్సరాల నుంచి ఒక సిద్ధాంతంలో పనిచేశాను, నీతి నిజాయితీతో పనిచేశాను. కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి. మిగతా వాళ్ళలాగా పార్టీలు మార్చే వ్యక్తిని కాదు, బ్లాక్మెయిల్ చేసే వ్యక్తిని కాదు, గొప్పలు చెప్పుకునే వ్యక్తిని కాదు, పార్టీలకు ద్రోహం చేసే వ్యక్తిని కాదు, కేవలం పదవుల కోసం ఆరాటపడేవాడిని కాదు. గెలిచినా ఓడినా, ఏ పరిస్థితి ఉన్నా, పార్టీ ఉన్నా లేకున్నా, ఆర్థిక పరిస్థితి ఉన్నా లేకున్నా, నిరంతరం ప్రజలలో ఉండి విద్యార్థి యువజనుల కోసం 3-1 జీవోలో బండి సంజయ్ గారితో పాటుగా దాని గురించి ఆందోళన చేసినప్పుడు నేను అరెస్ట్ అయ్యాను. అనేక నిరుద్యోగ యొక్క ధర్నాలు చేశాము నిరుద్యోగ సమస్య పైన. ఇవాళ 4-6 జీవో ఈ యొక్క ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వం రద్దు చేస్తా అన్నది. ఈ 46 జీవో రద్దు చేసేంత వరకు వాళ్ళ మెడలు వంచి రద్దు చేయించడం కోసం నా వంతు పోరాటం చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసమే ఈ యొక్క వరంగల్, ఖమ్మం, నల్గొండ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో ఉన్న యొక్క మేధావులకు, విద్యావంతులకు, పట్టభద్రులందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నా. ఒక అవకాశం నాకు ఇవ్వండి. మీ ప్రథమ ఓటును నా యొక్క మొత్తం బ్యాలెట్లో 52 మంది పేర్లలో మొదటి పేరు ప్రేమేందర్ రెడ్డి పక్కన 1 అని వేసి నన్ను గెలిపించవలసిందిగా, మీకు సేవ చేసే అవకాశం కల్పించవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అది మొత్తంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల విజయం తనదే అని ఒక విశ్వాసాన్ని, ధీమాను వ్యక్తం చేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి. మరి విద్యావంతులు, మేధావులు ఎటువైపు ఉన్నారని మాత్రం తెలియాలంటే మాత్రం ఎన్నికల వరకు వేచి చూడాల్సి. ఇది వీడియో సాయంత్రంతో రిపోర్ట్ ఉదయ టీవీ ఖమ్మం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.